వర్మ గారు చెప్పండి. ఆనంద్ సార్ గారు, ఏడాది అవుతుంది, మీరు అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా ప్రయాణం సాగుతుందా? ఎందుకంటే ఈ పదవుల అంశాలు ఇలాంటివి చాలా గందరగోళాల కింద ఉన్నాయి. ప్రయారిటీ తగ్గుతుందేమో చాలామందికి, వాళ్ళందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అని చెప్పి ఎక్కువ వినిపించింది. మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుంది, అక్కడే ఉంటారు కాబట్టి. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంకా ముందుగా మిత్రులు, పెద్దలు, ప్రముఖ విశ్లేషకులు, సహృదయులు కెఎస్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఒక విశ్లేషకులుగా మమ్మల్ని, మా పనితనాన్ని గుర్తించి గౌరవించి మన ఛానల్ ద్వారా ఈ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, మాకు ప్రశంసలు నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. అంటే మీరు థ్యాంక్స్ చెప్పారంటే మీరు కష్టపడుతున్నారని అర్థం మనసుకి. కష్టపడకుండా మరి రాజకీయాల్లో ఉండలేం కదా సార్. కష్టం తప్పదు. కష్టపడుతూ కష్టాన్ని దిగమింగుకుంటున్నారు. నాకు నా యాటిట్యూడ్ ఏంటంటే సార్, నాకు పార్టీ తల్లి లాంటిది. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడే ఎన్టీ రామారావు అభిమాన సంఘాన్ని స్థాపించాను. నేను 1977లోనో 76లోనో గుర్తులేదు సరిగ్గా. అప్పటి నుండి నేను రామారావు గారు నాకు 94లో సీట్ ఇచ్చారు. నేను ఏదో స్వల్ప తేడాతో ఓడిపోయాను. నేను అప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఈవేళ తెలుగుదేశం పార్టీలో నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక నియోజకవర్గానికి కో కన్వీనర్గా, ఒక నియోజకవర్గానికి పర్మనెంట్ అబ్జర్వర్గా, ఒక రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఇవన్నీ నేను కోరుకున్నవి కాదు. నేను కోరుకున్నది ఏంటంటే నా తండ్రి లెగసీని కాపాడే, కంటిన్యూ చేసే ఒక అంబిషన్ నాకు ఉంది రాజకీయాలు. అది ఏదో రోజు పార్టీ గుర్తించి గౌరవించి అవకాశాన్ని ఇస్తుంది. ఆ నమ్మకం, విశ్వాసం, పార్టీ పట్ల విధేయత, అంకితభావం, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిని నేను. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ ఒకంత నొప్పి కలిగించే నిర్ణయం తీసుకున్నా కూడా ఆ క్షణానికి కొంచెం బాధపడినా, హర్ట్ అయినా వెంటనే మళ్ళీ మర్చిపోయి పార్టీ కోసం సైనికుల్లాగా పనిచేసే ఒక కమిటెడ్ సైనికులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఈ కూటమి సందర్భంగా త్యాగాలు చేశారు, సీట్లు త్యాగాలు చేశారు. ఇప్పుడు కోనసీమలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి గత 5 ఏళ్ళు పనిచేశారు ఆయన ఇన్ఛార్జిగా. లాస్ట్ లో వేరే క్యాండిడేట్ ని తీసుకొచ్చి పార్టీ అక్కడ అవకాశం ఇచ్చింది. ఆయన స్వాగతించాడు. వాళ్ళకి పార్టీలో కంటిన్యూ అవుతుంది. వాళ్ళ శ్రీమతి అయితే జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది. అలాగా కుటుంబం అంతా కూడా పార్టీకి పనిచేశారు. అలా నేనెంత వాడిని, నాకంటే గొప్ప వాళ్ళు, నాకంటే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, నాకంటే బలంగా పనిచేసిన వాళ్ళు, నాకంటే ఎక్కువ ఆర్థికంగా. అంటే మీ అంశమని కాదు, కానీ ఇది చాలా మందికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కూర్పు అవ్వట్లేదా సజావుగా? తప్పని పరిస్థితి లేదండి. కాదు సార్, ఇప్పుడు మీకు నేను అదే చెప్తున్నా, కూర్పు ఎందుకు సజావుగా జరగట్లేదు? లోకల్ గా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టే కూర్పు ఉంటుంది. ఎవరు కూడా పైనుండి కూర్పు ఉండదండి తెలుగుదేశం పార్టీలో. స్థానిక గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలు, క్లస్టర్లు, యూనిట్లు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు కలిసి జిల్లా కమిటీతో మమేకమై తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి ఇస్తే పార్టీ దాన్ని ప్రకటిస్తుంది. ఇది ప్రక్రియ, తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రక్రియ. వాళ్ళు ప్రకటిస్తారు, నిర్ణయాలు ఇక్కడి నుంచి వెళ్తాయి, ఫీడ్బ్యాక్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇదిగో ఈవేళ మార్కెట్ కమిటీలు వేశాం, మేమంతా కూర్చుని అందులో డైరెక్టర్లని, చైర్మన్ ని డిసైడ్ చేసి లిస్టు పంపించాం. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు అంతే పార్టీ ఆఫీసులో. ఓకే, ఏంటి కడపలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఏమన్నా బాగా వేయాలనా? అక్కడ మహానాడు పెట్టారట ఊహించిన విధంగా. ఇప్పుడు కడప నాది, గడప నాది, గడప నాదే అని జగన్మోహన్ రెడ్డి గారు నేను మడమ తిప్పను, మాట తప్పనని చెప్పి గత 5 ఏళ్ళు కడపలో ఆయన పెట్టింది ఏంటంటే మాంసం కొట్లు, చేపల కొట్లు, రొయ్యల కొట్లు, పీతల కొట్లు పెట్టాడు. అందుకే కదా మొన్న మాకు అక్కడ సీట్లు వచ్చినాయి.
దాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ పుట్టాక కడపలో మహానాడు పెట్టలేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మహానాడు పెట్టాలనేది పార్టీ ముఖ్యోద్దేశం. రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అదే ఉద్దేశం. ఆ ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానమైనటువంటి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో పెట్టాం. మొన్న ఒంగోలులో పెట్టాం 2022లో. ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టాం 23. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం, కడప జిల్లాలో పెడుతున్నాం.